యువకుడి ఆత్మహత్యకు కారణమైన రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజశేఖర్ రెడ్డిని అరెస్టు చేసిన అనంతరం పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. తోపుదుర్తి గ్రామానికి చెందిన ఉమా మహేశ్వర్ రెడ్డి కుటుంబ వ్యవసాయ భూమి వివరాలను వెబ్లాండ్ నుంచి గతంలో తొలగించారు. దీనిపై వైసీపీ ప్రభుత్వంలో ఉమా మహేశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులు అనేకసార్లు అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదు. తన ఆవేదనను సామాజిక మాధ్యమాల్లో ఉమా మహేశ్వర్ రెడ్డి పోస్టు చేశాడు. దీనిపై ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి ఉమా మహేశ్వర్ రెడ్డిని బెదిరించారు. ఈ నేపథ్యంలో ఉమా మహేశ్వర్ రెడ్డి 2025లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తన కుమారుడు ఆత్మహత్యకు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి ఆయన తండ్రి ఆత్మానందరెడ్డిలే కారణమని అప్పట్లోనే ఉమా మహేశ్వర్ రెడ్డి తండ్రి మల్లిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన అనంతపురం గ్రామీణ పోలీసులు ఫోన్ డేటా ఆధారంగా ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజశేఖర్ రెడ్డి ఆయన అనుచరుడు వెన్నపూస జయపాల్ రెడ్డిలను అరెస్టు చేశారు. ఆడియో వీడియో ఆధారాలతో అనంతపురం కోర్టులో ప్రవేశపెట్టారు. 84/25లో రైల్వే వాళ్ళు 170 సిఆర్పిసి కింద మహేశ్వర్ రెడ్డి అనే అతను రైలు కింద పడి చనిపోవడం జరిగింది. దాని తర్వాత ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసుకుని అతన్ని బెదిరియడం వలన ఇంకొక అతను బాగా తీసేయడం వలన అవన్నీ ఎవిడెన్స్ అన్ని తీసుకున్న తర్వాత సెక్షన్ ఆల్టర్ చేసి రాజశేఖర్ రెడ్డి గారిని జయపాల్ రెడ్డిని ఇద్దరిని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపడం జరుగుతుంది. సెల్ ఫోన్ పంపించడం జరిగింది ఎఫ్ఎస్ఐకి. అన్ని రికార్డింగ్స్ వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ జరుగుతుంది. ఒక ఆడియో వీడియో క్లిప్పింగ్స్ అన్ని దొరకడం జరిగింది. దాని మీద సెక్షన్ ఆల్టర్ చేసి కేసులు ఇచ్చారు.